హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నానండి. ఆ ఫంక్షన్ ఏంటి అన్నది అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు బాగా అయితే నచ్చుతుంది. నేను ఇటువంటి వీడియోస్ చాలా తక్కువగానే పెడతాను, అందులో ఇదొక వీడియో అనమాట అండి. ఆ ఊరికి సంబంధించిన వివరాలు, అక్కడ నేను గడిపిన జీవితం మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తానండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను ఆ ఊరు వెళ్ళిన వెంటనే మా ఊరు పక్కనే ఉంటుందండి. ఆ ఊరు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ముగ్గులు చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. చక్కగా ముగ్గులు అయితే వేసి మంచి మంచి కలర్స్ అయితే వేసేసారు. ఇలా ఉంటే ఇల్లు చాలా లక్ష్మీ కళతో చాలా అందంగా అయితే ఉంటుంది కదా. నాకైతే బాగా నచ్చి షూట్ చేశానండి. అలాగే మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా ఒక ఊరు వెళ్ళామంటే మనకు తెలిసిందేగా, మనకు తెలిసిన చుట్టాలు, ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరినీ కలిసి చక్కగా మనం బాగా టైం అయితే స్పెండ్ చేసి అయితే వస్తూ ఉంటాం కదా. అలాగే ఈ వ్లాగ్లో కూడా నేను ఆ రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. చాలా సరదాగా ఉన్నాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, అలాగే నన్ను అక్క అక్క అంటూ ఉంటారు. ఈ ఊరికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తానన్నాను కదండి. అదేంటంటే నేను పెళ్ళయి వచ్చేటప్పటికి మేము ఇదే ఊర్లో అయితే ఉండేవాళ్ళం అండి. ఈ ఊర్లో నేను అడుగు పెట్టేటప్పటికి నా వయసు అయితే 15 సంవత్సరాలు. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య మా మామయ్య గారు అందరూ కూడా ఇదే ఊర్లో ఉండేవారండి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మేమైతే వేరే ఊరు వెళ్ళడం, అక్కడ ఉండిపోవడం, అక్కడ పొలాలు అవి తీసుకోవడం, అక్కడ ఉండిపోవడం ఇవన్నీ అయితే జరిగినాయండి. ఇక్కడ ఊరికి సంబంధించి నా జీవితానికి సంబంధించి చాలా విషయాలు అయితే ఈ వ్లాగ్లో తెలుస్తాయండి మీకు. ఇంతకీ ఏ ఫంక్షన్కి వెళ్ళాలో మీకు తెలిసింది కదా, నేమింగ్ సెరమనీ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలకి అయితే పేరు అయితే పెడుతున్నారు. అందుకు చాలా గ్రాండ్గా అయితే ఫంక్షన్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని పిలిచారు, చక్కగా అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే షాక్ అనమాట. నేను చాలా చక్కగా డెకరేట్ చేశారండి ఇక్కడ. అంటే ఒక మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు ఆ రేంజ్లో అయితే చేశారనమాట. ఒక విలేజ్లో కూడా చక్కగా ప్లేస్ ఉంటే ఎలా చేసుకోవచ్చు అని అయితే మాత్రం అనిపించేలాగా అయితే చేశారు. మనం ఫంక్షన్ హాల్కి లక్షల్లో పెడుతూ ఉంటాం కదా, దానికన్నా ఇలా మనం ఉన్న చోట పెట్టుకుంటే బాగా ఉంటుందని అయితే నా ఒపీనియన్ అండి. నాతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది అసలే వర్షాకాలం, కానీ వాళ్ళ అదృష్టవశాత్తు ఆ పాప లక్ కూడా అలా ఉందనుకోవాలి. పాపని ఏమైతే ఇక్కడ రివీల్ చేయడానికి అయితే రెడీగా పెట్టించారు. మొత్తం డెకరేషన్ అంతా అయితే అయిపోయిందండి. ఆ పాప లక్ ఏంటంటే ఫంక్షన్ అయ్యే వరకు వర్షం అయితే రాలేదండి. చక్కగా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. హాయిగా హ్యాపీగా అయితే జరిగింది. ఈ ఫంక్షన్ ఎలా జరిగింది, నేను నా ఫ్రెండ్స్ని ఎలా కలిశాను, అసలు ఎంతమందితో ఎంత అటాచ్మెంట్ నాకు ఉందనేది చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను పేరు పేరున బాగున్నావా అమ్మ, బాగున్నావా, పిల్లలు బాగున్నారా, మామయ్య బాగున్నారని ప్రతి ఒక్కరు అడిగారు. అందరూ అడిగినప్పుడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వీళ్ళందరూ కూడా, అందులో చాలామంది అయితే నా సబ్స్క్రైబర్స్, అలాగే ఈ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీరందరూ అంత చక్కగా నన్ను పలకరించి అంత ఆత్మీయంగా నాతో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా అయితే ఉన్నాను. మనందరూ ఒకే ఊరిలో కలిసి ఉండాల్సిన వాళ్ళం, కానీ మేమైతే వేరే ఊరు వెళ్ళిపోవడం వల్ల కొంచెం దూరం అయితే ఏర్పడింది. ఇక్కడైతే మా అన్నయ్య, మా బావగారు, మొత్తం మనకు తెలిసిన వాళ్ళు అందరూ అయితే ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మన వీడియోలో వస్తే మెమరీగా ఉంటుంది. వీళ్ళందరూ వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అండి. వీళ్ళు తప్పకుండా అయితే వీడియో చూస్తారు. ఇలా ఏదన్నా ఫంక్షన్కి, నాకు తెలిసిన ఊరు ఫంక్షన్కి వెళ్తే నేను ఒక చోటే కూర్చొని అయితే ఉండనండి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళందరినీ మాట్లాడించుకుంటూ, పలకరించుకుంటూ, యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల అందరినీ షూట్ చేస్తూ నా ఛానల్లో అయితే బందీ చేసేస్తానండి. అంటే వాళ్ళందరినీ బంధించేస్తానమాట. ఇక్కడైతే చూసారు అందరూ చక్కగా కూర్చున్నారు. వెళ్ళిన వెంటనే మాత్రం ఒక అమ్మాయి అయితే మాత్రం నన్ను గుర్తుపట్టి, మీరు యూట్యూబర్ కదా, మీరు ఇలా కదా అలా కదా అని అడిగింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నా ఛానల్ నేమ్ కూడా చెప్పింది. ఆల్రెడీ నాకు వేరే ఛానల్ కూడా ఉందండి, ఆ ఛానల్ నేమ్ కూడా చెప్పింది అనమాట. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. అవునమ్మా అన్నాను, మీ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండి మీ చాలా బాగుంటాయి మీ వీడియోస్ అయితే మాత్రం అన్నారనమాట. వీళ్ళందరూ కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసాను. ఎవరినైనా మిస్ అయిపోతే సారీ, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి కొంతమందే జనం అయితే వచ్చారండి. అప్పుడైతే సార్ షూట్ చేశాను, తర్వాత ఎక్కువగా వచ్చారు, తర్వాత కూడా షూట్ చేశాను అనమాట. ఇదంతా చేస్తే ఇందులో ఇది నన్ను షూట్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది, పాపం తను నాకు చాలా హెల్ప్ చేసింది. చక్కగా ఎప్పుడైనా కొంచెం షూట్ చేయమంటే చక్కగా అయితే షూట్ చేసి పెడుద్ది అనమాట. కానీ తను ఈ వీడియోలో ఉందో లేదో చూపిస్తాను మీకు తప్పకుండా. నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా నీకు. ఇక్కడైతే మంచిగా స్టేజ్ అయితే డెకరేట్ చేశారు కదా, మంచి మంచి సాంగ్స్ అయితే పెట్టారు. ఈ సాంగ్స్కి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఈ బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో. నేనైతే ఏ సాంగ్కి అన్నది పెట్టేదాన్నే, కానీ కాపీరైట్ అయితే వస్తుందని అయితే మాత్రం సాంగ్స్ అయితే పెట్టట్లేదు. చక్కగా డ్యాన్స్ అయితే వేసారనమాట. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే మీకు చూపిస్తాను చూసారా. వీళ్ళందరితో పాటు నేను ఒక మెమరీగా ఉండాలి కదా, అందుకైతే నేను కూడా షూట్ చేసుకుంటాను. ఫ్రంట్ క్యామ్ పెట్టి అయితే షూట్ చేస్తున్నానండి.
ఇప్పుడైతే చెప్తాను ఈ ఊరితో నాకున్న అనుబంధం అని చెప్పాను కదా. నా పెళ్ళై వచ్చేటప్పుడు నాకు 15 సంవత్సరాల వయసండి. ఈ ఊరిలోనే నా కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు, ఆనందాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ పాప అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలండి. తను చక్కగా డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇది ఏ సాంగ్కి డ్యాన్సో మీకు తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో ఈ సాంగ్ మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నాకు. ఈ సాంగ్ చాలామందికి అయితే తన స్టెప్స్ వల్ల కూడా తెలిసే ఉంటుంది. సాంగ్ అయితే అక్కడ ప్లే అవుతుంది. ప్లే అయిన సాంగ్ అయితే యూట్యూబ్లో పెట్టకూడదు. దానికోసం లాంగ్ వీడియోస్లో సాంగ్ అయితే అసలు పెట్టకూడదండి, కాపీరైట్ అయితే వస్తుంది. అంతవరకు ఛానల్ తెచ్చుకోవడం ఎందుకని నేను సాంగ్ అయితే పెట్టట్లేదు. మీలో ఎంతమంది గెస్ట్ చేశారో ఫస్ట్ గెస్ట్ చేసి కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియాలనుకుంటున్నాను. తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీరు. పాప డ్యాన్స్ అలా కొనసాగుతూ ఉంటుంది. లోపల మనం మాట్లాడుకుందాం. అయితే అప్పుడు చెప్పాను కదా, అలా నేను వచ్చిన తర్వాత నాకు 2 పిల్లలు ఇక్కడే పుట్టడం, మా పెద్ద బాబు చిన్న బాబు ఇక్కడే పుట్టడం, మా వారు మా మామయ్య గారు వీళ్ళందరూ వ్యవసాయాలు చేయడం, పిల్లలు స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే జరిగిందండి. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఎప్పుడు నా దగ్గరికి వచ్చి కూర్చుని చాలా ఇదిగా ఉండేవారు. ఇక్కడ చాలా మెమరీస్ అయితే నాకు ఉన్నాయి. కానీ ఇన్ని మెమరీస్ ఉన్నా సరే నేనైతే మాత్రం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మన జీవితంలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. ఈ జీవితం శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చి నష్టాలు, కష్టాలు, ఫ్రెండ్స్, బంధువులు ఏది శాశ్వతం కాదు. కానీ అప్పుడప్పుడు మనం ఒకరినొకరు కలుసుకుంటూ అప్పట్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా కొద్దిగా దూరం ఏర్పడిందంటే మనలో ఉండి బంధాలు, అనుబంధాలు కూడా కొద్దిగా దూరం అవుతాయని అయితే నేను అనుకుంటాను. మధ్యన కొన్ని రిలేషన్షిప్స్ చూస్తుంటే హాయ్ బాయ్ అంటేనే బాగుంటుందేమో, ఇంతగా అటాచ్మెంట్ పెంచుకుంటే తర్వాత ఎప్పుడైనా దూరం కావాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడాల్సి ఉంటుంది అని అయితే మాత్రం అనిపిస్తుంది. కానీ తప్పదు. ఈ జీవితంలో ఈ బంధాలు, అనుబంధాలు అనేది ఎప్పుడు అలా ఉంటూనే ఉంటాయి. అందరూ కూడా చక్కగా పలకరించారు, చక్కగా మాట్లాడించారని చెప్పాను కదండి. నేనైతే కొంతమందిని అయితే గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. అలాగే కొంతమందిని వీడియో అది షూట్ చేయడం అది కూడా కొంతమందిని నేను మాట్లాడించలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఏమనుకోవద్దు, మీరు అందరూ నాకు గుర్తున్నారు. ఈ క్యాంపుని మర్చిపోవడం అంటూ ఎప్పుడూ జరగదు నా జీవితంలో. నేను పెళ్ళై మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ఊరిని నేను ఎప్పుడూ మర్చిపోను కూడా. లైఫ్ లాంగ్ అయితే గుర్తుపెట్టుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి అది మా ఊరు, అది మా క్యాంపు, అది మా ఊరు అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. చాలామంది నువ్వు ఊరిని మర్చిపోయావా, క్యాంపుని మర్చిపోయావా, మీరు రావట్లేదు, మీరు మర్చిపోయారు అంటారు. మర్చిపోవడం కాదండి, బంధాలు, బరువులు, బాధ్యతలు ఎక్కువగా పెరిగిపోయి అక్కడి నుంచి ప్రతిదానికి బయటపడలేక అవసరమైనప్పుడు రావడం, అవసరం లేనప్పుడు రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడికి రాలేదని ఎవ్వరు అనుకోవద్దు. వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ మీట్ అయ్యి చాలా సంతోషంగా ఉండాలంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే నా స్టోరీ అయిపోయింది కదా, అప్పుడే వచ్చేసింది మన చిన్ని తల్లి. అయితే మాత్రం చక్కగా రెడీ అయిపోయి బుజ్జి తల్లి పట్టులంగా వేసుకుని అయితే మాత్రం వచ్చేసింది. వాళ్ళమ్మ, నాన్న, పాప. చెప్పాలంటే పాప చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. పిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారు కదా, పాపకైతేని 5th మంత్ అనమాట ఇప్పుడు, అయినా సరే చాలా బాగా కోఆపరేట్ చేసింది. పాప వాళ్ళ డాడీని చూస్తే మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ప్రౌడ్గా ఎంతో ఫీల్ అవుతాను అనేది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కానీ కిట్టు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నీ ఎదుగుదల అనేది నాకు బాగా నచ్చింది. కష్టపడేవాడికి ఎప్పుడైనా సరే సుఖం దొరుకుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ అయితే మాత్రం నువ్వే. ఎలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నువ్వు నీ ఫ్యామిలీ ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలతో తొలతూగుతూ హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటాను. నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ వీడియో అనేది ఎప్పుడూ శాశ్వతంగా నా ఛానల్ అయితే ఉంటుంది. అయితే ఫోటోషూట్ అయితే రెడీ అయిపోయిందండి. అంటే ఫోటోషూట్కి అందరూ రెడీ అయిపోయారు అనమాట. చిన్న తల్లి వచ్చి రెడీ అవ్వడమే లేట్ అయింది. ఇప్పటి వరకు చక్కగా వచ్చింది. షూట్ అయితే జరుగుతుందండి. చూడముచ్చటగా ఉంది. కన్నుల పండుగ కూడా అనిపించింది. వీళ్ళైతే హైదరాబాద్లో ఉంటారండి. కానీ వీళ్ళు విలేజ్కి వచ్చి చక్కగా ఇదంతా చేసుకుని అయితే వెళ్ళారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే హైదరాబాదు ఎంతమంది జనం తనకు కావాలనుకున్న వాళ్ళందరూ రాగలరో రాలేకపోదురో, కానీ ఇప్పుడైతే మాత్రం చక్కగా కావాల్సిన వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చారు. మనం ఏ వీడియో షూట్ చేద్దామన్నా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అడ్డు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వర్కే అది కాబట్టి. ఇక్కడ ఈ పాప ఉంది కదా, ఈ పాప అయితే ఇంక అసలు ఎంత హైపర్ యాక్టివ్గా ఉందంటే ఒక్క నిమిషం కూడా కూర్చుని అయితే లేదు. స్టేజ్ మించి కిందకి దింపే కొద్దీ బైక్ ఎక్కుతూ డాన్స్ చేస్తూ కన్నుల పండుగగా ముచ్చటగా అయితే ఉంది. అందుకే ఆ అమ్మాయిని కూడా అయితే షూట్ చేశానండి. ఇక్కడైతే పసుపు బొట్టు అది ఇస్తారు కదా, గంధం అది చక్కగా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరినీ పేరునైతే మాత్రం చెప్పట్లేదు నేను. వీళ్ళందరూ
నా ఫ్రెండ్స్, నా పిల్లలు లాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, మా అక్క లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం పిన్ని, బాబాయ్, పెద్దమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో నేను అందరిని అలా పిలిచేదాన్ని. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కలిస్తే అలాగే పిలుస్తాను అనుకోండి. ఎవరో అన్నారు షూట్ చేసేటప్పుడు, ఇది మా ఊరని చెప్పు, నువ్వు మన ఊరికి వచ్చావు కదా, మన ఊరికి వచ్చావు కదా అన్నారు. ఇది నా ఊరు అని చెప్పడం ఏంటమ్మా, అది నా ఊరు, నా ఊరే అది, ఫస్ట్ నుంచి అదే నా ఊరు. కర్ణాటకలో అడుగు పెట్టాను అంటే ఫస్ట్ అడుగు పెట్టింది అదే ఊర్లో అనమాట. నేను ఆంధ్రాలో ఉండేదాన్ని. నేను ఎప్పుడు కూడా బయటకు అది ఎక్కువగా వెళ్ళిన మనిషిని కాదు. ఆ బస్సు తప్ప ఎప్పుడు ట్రైన్ కూడా ఎక్కలేని మనిషిని అనమాట. ఓకే, అయితే మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. పాప నేమ్ అయితే రివీల్ అయిపోతుంది చూడండి. రెడీ? నేమ్ మీలో ఎంతమందికి నచ్చింది అన్నది మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నేమ్ ఏంటి అన్నది కూడా మీకు చదవడం వస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలుగులో అయితే నేమ్ టైప్ చేయండి మీరు. లేదంటే ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి తెలుగులో టైప్ చేస్తే సరదాగా ఉంటుందని అయితే మాత్రం నేను అంటున్నాను మీతోటి. నాకైతే ఈ నేమ్ ఆ చిన్ని తల్లి వాళ్ళ అమ్మమ్మ, నాన్న, అమ్మ పేర్లు కలిసి వచ్చేలా పెట్టారని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఆ మూడో కలిసి వచ్చేలా పెట్టినట్టు అయితే అనిపించింది. మీలో ఎవరికైనా ఎలా అనిపిస్తే మాత్రం నాకు ఈ ఫంక్షన్కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ మూడు వచ్చేలా పెట్టారనిపిస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఓకే, చుట్టాలు అందరూ బాగా వచ్చారు. మొత్తం అందరినీ ఒక రౌండ్ అయితే తీసేసాను వెళ్ళి. చక్కగా కన్నుల పండుగ అయితే ఉంది కదా. ఈ ఊర్లో ఫంక్షన్కి అటెండ్ అయ్యి చాలా రోజులు అయితే అయిందండి. ఈ మధ్య నేను ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నాను కాబట్టి అన్ని ఫంక్షన్స్కి అదే రావట్లేదు. ఇంకా మనకి అక్షంతలు అది వేసి పాపనైతే ఆశీర్వదించాలి కదా. ఆ అబ్బాయి పాప డాడీ పిలుపులకు వచ్చినప్పుడు, ఐ మీన్ ఫంక్షన్కి పిలవడానికి వచ్చినప్పుడు ఏం నేమ్ అంటే నేమ్ అయితే రివీల్ చేయరు కదా. చూసారా ఆంటీ, రివీల్ చేస్తానని అయితే అంటున్నాడు. ఓకే, చాలా బాగుంది, చాలా చక్కని పేరు అయితే పెట్టావని అయితే అంటున్నాను అనమాట నేను. ఇంకా ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు కదా. వీడియోగ్రాఫర్ అలా అంటాడు, ఫోటోగ్రాఫర్ ఎలా అంటాడు, చక్కగా ఇవన్నీ క్యారింగ్ చేసుకుని మనం అయితే మాత్రం బయటకు వచ్చేయాలి కదా. వచ్చిన తర్వాత మనకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు చూసారా. ఆ గిఫ్ట్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. మనం అంటాం అది పట్టుకెళ్ళి పైన దాస్తాం, కానీ గిఫ్ట్ ఏమి ఇస్తారో అని మాత్రం ఓ తహతాలు ఆడిపోతూ ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు కూడా చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారండి. అది ఏంటి అన్నది అయితే మాత్రం చూపిస్తాను మీకు. అది కూడా లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళే వరకు ఓపెన్ చేయం కదా, ఓపెన్ చేస్తే బాగోదని. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండి. మొత్తం అందరూ మీరు చూస్తున్నారా లేదా ఈ వీడియో, మీ అందరి కోసం అయితే అప్లోడ్ చేశాను. వీడియో ఎప్పుడు పెడతావు అన్నారు కదా. మీకోసం చాలా త్వరగా పెడుతున్నాను. మీరు అందరూ కూడా నాకు గుర్తున్నారు, ఎప్పుడూ గుర్తుంటారు. అందరూ ఒకసారి ఈ వీడియో చూసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే మాత్రం షేర్ అయితే చేయండి. మన ఛానల్ అయితే చక్కగా ఆదరించండి. మమ్మల్ని మర్చిపోయావు అంటారు. ఎలా మర్చిపోతాం? ఒకసారి మనకు లైఫ్లోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం కానీ మర్చిపోం కదా. వీళ్ళు కూడా కామెడీ చేస్తున్నారనమాట. మీరు వీడియోలో కనిపిస్తున్నారు, మీరు అందరూ డబ్బులు కట్టాలి నాకు అంటున్నానంటే, వీళ్ళేమో నీ వీడియోకి వ్యూస్ మా వల్లే వస్తాయి, నువ్వే మాకు ఇవ్వాలని అంటున్నారు సరదాగా. వీళ్ళందరూ మా చెల్లెళ్ళు అనమాట మొత్తం. అందుకు ఇంకా అంతా అయిపోయిందా మనం చక్కగా భోజనం చేసి వస్తాం కదా. భోజనానికి అయితే వచ్చామండి. భోజనం కూడా చాలా బాగుంది. మైల్డ్ ఫ్లేవర్స్తో అసలు భోజనం చేసేస్తే హెవీగా అనిపించేస్తుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత దాహం వేసేసి అలా లేకుండా చాలా చక్కని భోజనం అయితే పెట్టారు. వంటలు కూడా చాలా బాగా కుదిరినాయి. రౌండ్ టేబుల్స్ అవి వేసారండి. బఫే కూడా ఉంది. చూసారా, మా చెల్లి అయితే నాకు స్వీట్ పెడుతుంది. అక్క స్వీట్ తిను అంటుంది. ఓకే కానీ అమ్మ నేను తింటాలని అంటున్నారు. మొత్తం వీళ్ళందరూ నా వాళ్ళు, నేను కూడా మీ దాన్ని, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇటువంటి వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటే మన ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్ అండి. నేను యాజ్ ఏ యూట్యూబర్గా ఇవన్నీ అయితే షేర్ చేసుకుని దాచుకోగలుగుతున్నాను నేను, స్టోర్ చేసి. కానీ మీ అందరు కూడా నా వీడియో ఎప్పుడన్నా చూడాలనిపిస్తే, ఫంక్షన్ చూడాలనిపిస్తే తప్పకుండా మన వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి. ఇటువంటి టైంలోనే కదా నువ్వేం శారీ కట్టినావు, నువ్వేం నగలు పెట్టావు అనుకోవడం. ఆ రోజు నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుందని చెప్పుకోవడం. ఆడవాళ్ళు దాంట్లో పొందినంత ఆనందం ఇంక దేంట్లోనైతే పొందలేరనమాట. కానీ నాకైతే ఒక్క నిమిషం, ఆ టేబుల్ దగ్గర నిలబడి ఫోన్ చేస్తుంది కదా, ఆ అమ్మాయి నా సబ్స్క్రైబర్ ఉన్నాడు పాపం, నా ఫ్యాన్, చాలా చక్కగా మాట్లాడుతుంది తను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, నా ఛానల్ చూసి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నందుకు. మొత్తం అంతా రివ్యూ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలా చూస్తూనే ఉండు. నీకు తెలిసిన వాళ్ళకి కూడా నువ్వు షేర్ అయితే చెయ్యి, ఓకేనా.
ఇంకా లాస్ట్ ఐస్ క్రీము. కానీ మనం శారీస్ నగల దగ్గర ఆగిపోయాం కాబట్టి అలా చెప్పుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుంది. నేను నిజంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే పిల్లలు డ్రెస్సులు అది వేసుకుంటే బాగుంటే తప్పకుండా ఈ డ్రెస్ చాలా బాగుందమ్మా అని అయితే మాత్రం అంటాను. నాకు అదొక అలవాటు అనమాట. బాగుంటే బాగుందని చెప్పడం. ఆ అమ్మాయి ఒక అమ్మాయిని కూడా నీ డ్రెస్ చాలా బాగుందంటే మా మమ్మీ స్టిచ్ చేసింది ఆంటీ అంది. ఓకే మీ మమ్మీకి చెప్పమ్మా డ్రెస్ బాగా స్టిచ్ చేశారు ఇదని అన్నాను. తను ఇంటికి వెళ్ళి కంపల్సరీగా చెప్పే ఉంటుంది. కానీ నా వీడియో తను చూడదో అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే తను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందో అయితే తెలియదు. తనైతే నాకు కొత్తగా అనిపించింది ఆ పాప. ఓకే ఇక్కడ కిల్లి అయితే రెడీ అయిపోతుంది కదా. చూసారు దీంట్లో ఎన్ని రకాలు వేస్తున్నాడో ఆయన. మొత్తం అంతా వేసేసి కిల్లి అయితే రెడీ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ కిల్లి లేని భోజనం కాదన్నట్లు లాస్ట్లో వీటి కోసం ఎక్కువ చూస్తారు. కానీ ఐస్ క్రీమ్ దగ్గర అయితే మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది కదా. మొన్న రీసెంట్గా చూసానండి, ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే బొట్టు పెట్టారంట. ఓహో గౌరవంగా పెట్టారేమో అంటున్నారంట. కానీ మళ్ళీ ఐస్ క్రీమ్ ఏమని వెళ్తే నీకు బొట్టు పెట్టాం కదా, ఇందాక ఐస్ క్రీమ్ ఇచ్చేసాము, అస్తమాట వచ్చి తినేస్తున్నారని ఐస్ క్రీమ్ కాడికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెడతాం అన్నారంట. అప్పటి వరకు తెలియలేదు అన్నాడు. అలాగా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే ఒక బొట్టు ఎదురు పెడితే చాలా చక్కగా అయితే ఉంటుంది. ఓకే సరదాగా అన్నానండి. మా అన్నయ్య ఫ్రెండ్స్ మేమందరం కలిసి చక్కగా లాస్ట్లో తీయించుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉందండి. ఆ ఛానల్ నేమ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా మీరు చెక్అవుట్ చేసి చూసి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ వీడియో నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. గిఫ్ట్ వరకు వచ్చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడం అన్నా లేట్ చేస్తామేమో, కానీ గిఫ్ట్ చూడడం అయితే అస్సలు లేట్ చేయం. ఏమిచ్చారు అని ఆత్రం అయితే ఎక్కువైపోతుంది. నాలాగా మీలో ఎవరినంటే తప్పకుండా మీరు కూడా కమెంట్ చేయండి. ఒక సర్వింగ్ బౌల్ అయితే ఇచ్చారండి, చాలా క్యూట్గా ఉంది. అలాగే నాకు నచ్చిన పింక్ కలర్ అనమాట. లోపలైతే స్టీల్ ఉందండి, పైన అయితే ప్లాస్టిక్ ఉంది. చాలా చక్కగా అయితే అనిపించింది. కానీ ఏది ఎలా ఉన్నా గిఫ్ట్ విషయం అంటే మాత్రం చాలా ప్రాణం ఇచ్చేస్తాం కదా. మనకు గిఫ్ట్ ఇవ్వకపోతే కొట్టుకుపోతుంటాం అనమాట. అక్కడ తప్పకుండా ఇస్తారనుకోండి, నాకెప్పుడు ఇస్తారని అయితే అనుకుంటూ ఉంటాము. అలా గిఫ్ట్ కూడా ఎలా ఉందనమాట, చాలా చక్కగా ఉంది. మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. పదే లైక్ చేయండి అంటున్నాను కదా. అన్నంతకన్నా ఒక లైక్ అయితే చేయండి, ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. మీకు హ్యాపీగా ఉంటుంది. అలాగే మీకు రిప్లై ఇస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే బాయ్ అండి, ఉంటాను. మన క్యాంపులో వాళ్ళందరికీ హాయ్, పెద్ద హాయ్ అనమాట. ఓకే బాయ్.